దానికి హెడ్లైన్లు మొదలవుతాయి. సో అందువల్ల ప్రతి తమ్ముడేలకు టీడీపీ రియాక్ట్ కాదు, జనసేన రియాక్ట్ కాదు. సార్, వల్లభనేని అరెస్టు జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక అంటూ వస్తున్న వార్తలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చూశారు 2-3 రోజుల నుంచి కూడా 2.0 అంటున్నారు, అంతు తేలుస్తానంటున్నారు, ఎవరో మమ్మల్ని ఏం పీకలేరు అని రెచ్చిపోతున్నారు. సో అరెస్టులతో ఒక్కసారిగా షేక్ చేసే పనిలో శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఒక్క వల్లభనేనితోటి ఇది ఆగదు, చాలామంది మీద కేసులు ఉన్నాయి, అందరినీ కూడా అరెస్టులు చేస్తారని వైసీపీలో టెన్షన్ మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఇది కొత్త ఏమిది వల్లభనేనితో మొదలైందా? ఫస్ట్ వల్లభనేనితోనే హెచ్చరిక అని ఎట్లా చెప్పగలం? జోగి రమేష్ అరెస్ట్ అయినప్పుడు హెచ్చరిక కాదా? నందిగామ సురేష్ అరెస్ట్ అయినప్పుడు హెచ్చరిక కాదా? లేవు కదా సార్, వీళ్ళకి జైలుకి వెళ్ళే పరిస్థితి లేదు కదా. ఎప్పుడైనా జైలుకి ఇప్పుడైనా జైలుకి వెళ్ళి ఏమైనా 5 ఏళ్ళకి శిక్ష పడ్డదా, 10 ఏళ్ళకి శిక్ష పడ్డదా? అరెస్ట్ అవుతారు, మళ్ళీ తర్వాత బెయిల్ మీద విడుదల అవుతారు. యావజ్జీవ శిక్షకి చాలా ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, అసలు బెయిలే రాదని జరుగుతున్న ప్రచారం. అది మన దేశంలో బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అందువల్ల బెయిల్ రాదు అనేది నిజం కాదు. ఆ మేరకు నందిగామ సురేష్ కూడా జైలుకు పంపించారు, నాకు తెలిసిన. జోగి రమేష్ కూడా జైలుకు పంపించారు. వాళ్ళందరూ కూడా ఇలాగే అరెస్ట్ అయ్యారు, మళ్ళీ కొన్ని రోజులు ఉన్నారు, బెయిల్ మీద వచ్చినట్టున్నారు. సో అందువల్ల ఇదేమి వల్లభనేని వంశీ ఈజ్ నాట్ ద ఫస్ట్ ఆర్ నాట్ విల్ బి ద లాస్ట్. ఇదొక ప్రాసెస్. ఈ ప్రాసెస్ జగన్ ఊహించలేదా? మీరు ఓడిపోయిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి స్పందన చూడండి, కష్టకాలం మొదలైంది, కష్టాలు నాకేమీ కొత్త కాదు అన్నడా లేదా? అంటే ఆ రోజే అన్నాడు ఇది. ఇప్పుడు న్యూటన్ 3rd లా ఆఫ్ మోషన్ ఉంది, టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. రాజకీయాల్లో ఇది 4th లా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ నాట్ ఈక్వల్, దేర్ ఇస్ మోర్ రియాక్షన్, మోర్ అండ్ అపోజిట్ మోర్ రియాక్షన్. సో అందువల్ల ఇది సహజము రాజకీయాల్లో. కేసీఆర్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలేశాడు, ఆయన చెంచల్ జైల్లో ఉండి వీరోచితంగా బయటకు వచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి లక్ష్యం ఏంటి? కేసీఆర్ను కాదంటే కేటీఆర్నైనా జైలుకు పంపడం. చిదంబరం హోంమంత్రిగా ఉన్నాడు, అమిత్ షాను జైలుకు పంపాడు. అమిత్ షా హోంమంత్రి 2 రోజులైనా చిదంబరం పంపాడు. ఇది సహజము. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయాడు. వైసీపీ వాదన ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కుమ్ముక్కై జగన్మోహన్ జైలుకు పంపిందని. ఇందులో కొంత వాస్తవం రాజకీయంగా కూడా ఉంది. కరెక్ట్గా జైలుకు పంపడానికి టీడీపీ కారణమా చెప్పలేం, కానీ జగన్మోహన్ రెడ్డి వాజ్ అ కామన్ ఎనిమీ ఫర్ టీడీపీ అండ్ కాంగ్రెస్ ఆ టైంలో, అందరికీ తెలుసు కదా అది. సో అందువల్లే జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కావడంతోనే చంద్రబాబు నాయుడు జైలుకు పంపుదామని కలలు కన్నాడు, ఆఖరికి పంపాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒకవేళ అలా రియాక్ట్ కాకపోయినా, పైన అనుభవం రీత్యా, వయసు రీత్యా ఈ ప్రతీకార రాజకీయాలకు పోకపోయినా, యువకుడు ఉన్నాడు లోకేష్ ఎందుకు ఊకుంటాడు? సో లోకేష్ లక్ష్యం జగన్ జైలుకు పంపడమే. రెడ్ బుక్ అమలు పరుస్తున్నారా? ఇప్పుడు రెడ్ బుక్ అంటావా, దాన్ని ఏ బుక్ అంటావా, ఒకటి మాత్రం నిజం, జగన్ ఏదో ఒక బుక్తో చంద్రబాబు నాయుడు జైలుకు పంపితే లోకేష్ ఆయన బుక్తో పంపుతాడు. ఇప్పుడు అందుకే అంటున్నా, చంద్రబాబు బుక్ లేకపోయినా ఈ ప్రతీకార రాజకీయం, ఎందుకంటే ఈ హెస్ గ్రోన్ బియాండ్ దట్ ఎమోషన్స్. చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ రాజకీయ నాయకుడు కనుక. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పు వచ్చిందని అందరూ చెప్తారు కదా. తన ప్రత్యర్థులను రాజశేఖర రెడ్డి చెప్పాడు, నా తండ్రిని చంపిన వాళ్ళు బహిరంగంగా తిరుగుతున్నా, నేనేమీ అనడం లేదు అని. సో అందువల్ల రాజశేఖర రెడ్డి ఒక రిబెల్ లీడర్గా రాజకీయాల్లో ఉండి చీఫ్ మినిస్టర్ అయ్యాక ఈ షోన్ మెచ్యూరిటీ వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడని. అందువల్ల చంద్రబాబు నాయుడు ఈజ్ అ మెచ్యూర్డ్ పొలిటీషియన్. ఆయన చాలా సీనియర్ రాజకీయవేత్త గనక తన సమయాన్ని ఈ కక్షలు, ఈ ప్రతీకారాల్లో వేస్ట్ చేసుకునే స్వభావం ఉన్నవాడు కాదు. అందువల్ల ఆయనకు కాకపోయినా బట్ లోకేష్ యంగ్ పర్సన్ కదా. సో లోకేష్ ఎందుకు ఊరుకుంటాడు? సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు టీడీపీతో ఎలా వ్యవహరించాడో అలాగే, కాదంటే అంతకన్నా ఎక్కువ వైసీపీతో టీడీపీ వ్యవహరిస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఏంటంటే మళ్ళీ మనం వస్తాం, మనం కూడా అట్లా చేస్తాం. సో అందుకే 2.0 గురించి మాట్లాడుతున్నాడు. సో ఇదొక సర్కిల్, విషయస్ సర్కిల్. ఇప్పుడు మనకు యూట్యూబ్లో లైవ్లు పెడతారు చూడు, అట్లా లూప్లో తిరుగుతుంటుంది. ఒక లైవ్ ఒక అర్ధ గంట ప్రోగ్రామ్ అనుకో, అది లూప్లో పెడతాం అంటే మళ్ళీ అది అయిపోతుందో మళ్ళీ మొదలవుతుంది. సో తెలియని వాడికి ఏమన్నా వస్తుంది, ఇది ఏంటి కంటిన్యూస్గా లైవ్ నడుస్తుందా? కంటిన్యూస్ లైవ్ నడవదు, నడిచింది అర్ధగంటే, దాన్ని లూప్లో పెట్టే వరకు కంటిన్యూస్గా కనబడుతుంటుంది. సో అందువల్ల ఇది ఒక లూప్ రాజకీయం. సో వీళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళను ప్రాసెస్ ద పనిష్మెంట్. నిజంగా అల్టిమేట్గా ఎంతమంది జైలుకు పోతారు ఏంది అనేది క్వశ్చన్ మార్క్. రాజకీయాల్లో
ఇదొక సహజ ధోరణిగా మారిపోయింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. ఇది ఈనాటి నమస్తే నాగేశ్వర్. స్టేషన్ టు 99 న్యూస్. నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. అదేవిధంగా ప్రభుత్వం తీరు సాకులు చెప్తూ కుంటి సాకులు చెప్తూ ముందు పోయే ప్రయత్నం చేస్తాను. ఇది కుంటి సాకే. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టుకుంటే 40% రిజర్వేషన్ తీసుకొస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు కుంటి సాకు తీసుకొచ్చి ముందు పెట్టినారు. లాస్ట్కి ఫేక్ న్యూస్ చెప్పాలి, ఫేక్ వార్తలు చెప్పాలి, బూటకు మాటలు చెప్పాలి. అంటే ప్రభుత్వం మొత్తం కూడా లీకులు, ఫేకులు, సాకులు. ఇది ప్రభుత్వం ఒక తీరు గడిచిన 14 నుంచి కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వారి పార్టీ అధినేత కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారుని నమ్మే పరిస్థితి